అందరికీ నమస్కారం. శ్రీ మాత్ర నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం వృషభ రాశి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి మే 9వ తేదీన శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కనుక గమనించినట్లయితే వీరికి ఈరోజు సాయంత్రానికి ఒక పచ్చి నిజం అయితే మీరు తెలుసుకోబోతున్నారు. మరి ఇంతకీ ఆ నిజం ఏమిటి? ఈ రోజున వీరి జీవితంలో ఎటువంటి మంచి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే ఈ రోజున వీరికి ఎటువంటి అశుభ పరిణామాలు వీరి జీవితంలో జరగబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే వీరికి మనసు కాస్త ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏ దేవత ఆరాధన చేస్తే వీరికి సంతోషంగా ఈ రోజున పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయో కూడా తెలుసుకుందామండి. ఇంకా వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి మే 9వ తేదీ శుక్రవారం నాడు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఈ రోజున మీరు గడపబోతున్నారని చెప్పుకోవాలి. అయితే అదృష్టవంతులుగా కూడా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మీకు దైవానుగ్రహం వల్ల మీకు చాలా అంటే చాలా అదృష్టం అనేది మీకు మీ జీవితంలో రెట్టింపు కాబోతుంది. రెండింతల అదృష్టవంతులుగా భగవంతుడి యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా మీ మీద ఉండి మీరు అదృష్టమైనటువంటి ఒక మంచి చక్రాన్ని అయితే తిప్పబోతున్నారని చెప్పుకోవాలి. మీరు అంతా కూడా అంటే ప్రతిదీ కూడా మీకు గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల మీరు ఏ పని అయితే రేపటి రోజున చేపట్టాలనుకుంటున్నారో ఆ పనిని బ్రహ్మాండంగా చేయగలుగుతారండి. అసలు తీరిక అనేది ఉండదు. అలాగే మీకు పూర్తిగా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని నిజాలు కూడా ఈ రోజున మీరైతే తెలుసుకోగలుగుతారు. అంటే కొంతమంది వ్యక్తుల ద్వారా ఒక పచ్చి నిజం అయితే ఈరోజు సాయంత్రానికి తెలుసుకుంటారు. ఆ నిజం తెలుసుకున్న తర్వాత చాలా ఆశ్చర్యపడతారని చెప్పుకోవచ్చండి. ఆ నిజం మీ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి నిజమే అని చెప్పుకోవాలి. ఇక అలాగే ఈ రోజున మీకు అంటే శని భగవానుడి యొక్క సంచారంలో కొన్ని మార్పుల వల్ల వృషభ రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుందని చెప్పుకోవాలి. ఇక మనకు పెద్ద పండితులు చెప్పడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే ఈ రాశి వారికి సుడి తిరగబోతుందని చెప్పారు కాబట్టి ఇక నుండి మీకు అన్ని రకాలుగా అంటే మీకు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అనేది అసలు లేదనమాట. అంత అదృష్టం అనేది మీరు తప్పకుండా పొందబోతున్నారు. అసలు మీకు పట్టినటువంటి అదృష్టం ఏమిటి? ఆకస్మిక ధన ప్రాప్తి కూడా మీ జీవితంలో కలగబోతుంది. ముందుగా ఆకస్మిక ధన ప్రాప్తి అంటే మీరు ఊహించినటువంటి ధనం మీ చేతికి అందడం. అది ఇప్పుడు ఉద్యోగం చేసేవారైతే ఆ ఉద్యోగంలో శాలరీస్ పెంచడం, లేదా ఉద్యోగం నుండి కొంచెం పై స్థాయికి మీరు వెళ్ళడం, ఇలాంటి ప్రమోషన్స్ రావడం, లేదంటే ఎక్కడ మీకు నచ్చిన దగ్గర మీకు ట్రాన్స్ఫర్ అవ్వడం కావచ్చు. మీ యజమాని మిమ్మల్ని ఒక కష్టాన్ని గుర్తించి మీ యొక్క తెలివితేటలు మీ టాలెంట్ని గుర్తించి వాళ్ళు మిమ్మల్ని నలుగురిలో పొగడ్డం, అలాగే కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క కష్టాన్ని చక్కగా అర్థం చేసుకొని మీ యొక్క ప్రేమను అర్థం చేసుకొని కుటుంబ సభ్యులు కూడా మీకు అనుకూలంగా మారడం. ఈ విధంగా అంటే అంతకుముందు కాస్త కూస్త ఏమైనా గొడవలు కానీ ఉన్నా కానీ మీ యొక్క విలువ అనేది పూర్తిగా కొంతమందికి కూడా అర్థమవుతుందండి. ఎందుకంటే మీకున్నటువంటి మంచితనం ఇచ్చేసేటువంటి సహాయానికి కొంతమంది ఎవరైతే కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారే కావచ్చండి, లేదంటే ఉద్యోగంలో మీ పక్కనే ఉంటూ మీకు ప్రతిరోజు కూడా కలిసి పనిచేసేవారే మిమ్మల్ని చాలా రోజుల నుండి అంటే మీరు ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రతిదీ కూడా వారితో పంచుకుంటారు. ఇలా మీరు ఏది కూడా కళ్ళ కపటం లేకుండా అందరితో సమానంగా ఆనందంగా మీరు ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తులు అలా తీసుకోరు కదండి. ఎందుకంటే మనకి ఏదైనా ఒక 1% మంచి జరిగినా కూడా అయ్యో వీరికి ఇలా మంచి జరిగిందా అని చెప్పి అనుకుంటే ఉంటారు తప్ప వాళ్ళకు కూడా అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం వలన వీరు చక్కగా ఒక మంచి పొజిషన్లోకి పోనీలే చాలా రోజులు కష్టపడ్డాడు వీరికి ఎలా వచ్చిందా అని ఇలా నిద్రపోరనమాట. అంటే డైజెస్ట్ అవ్వదు వాళ్ళకి. అలాంటి వ్యక్తులు కూడా మీరంటే ఏంటి, అసలు మీరు మీ యొక్క కష్టం ఏమిటి, నిజంగా మీరు ఎంత కష్టపడ్డారనేటువంటి విషయాన్ని వారు రేపటి రోజున తెలుసుకుంటారు. ఊరికే ఏది కూడా ఎవరికి రాదండి. ఎంతో కొంత కష్టం అయితే చేసే ఉంటారు దాని వెనకాల. అంటే దారు చేసినటువంటి కష్టం అనేది ఊరికే పోదు. కాబట్టి ఒక ప్రతిఫలం అనేది భగవంతుడికి ఇచ్చారంటే అది ఊరికే ఇవ్వడు. అంటే అంతకుముందు మీరు ఏదైనా కష్టపడి ఉండవచ్చు, లేదంటే ఇంకా మీరు మంచి పనులు చేయడం వల్ల ఆ యొక్క ఫలితాలన్నీ కూడా మంచి ఫలితాలు అనేది మీకు ఒక అదృష్టంగా భగవంతుడు ఒకేసారి అయితే అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడండి. అలా అనుగ్రహ వర్షాన్ని ఇక ఆగిపోయేంత వరకు కూడా కాకుండా మన జీవితాంతం కూడా మనం బ్రతికున్నంత కాలం సంతోషంగా ఉండే విధానంగా అనుగ్రహ వర్షం తప్పకుండా కురిపిస్తూ ఉంటాడు భగవంతుడు. మరి ఏదైనా కానీ ఇప్పుడు మనం ఒక దాంట్లో లాభం వచ్చింది అనుకోండి, ఆ లాభం అనేది మనం చాలా రోజుల నుండి కష్టపడితే తప్ప రాదండి. మరి ఆ లాభం అలాగే వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మనకు మాత్రం ఏం సంతోషంగా ఉంటుంది చెప్పండి.
అది అలా కొనసాగుతూ ఉండాలి. ఆ కొనసాగుతూ ఉండాలని చెప్పి మనం కూడా ఊరికే ఉండకూడదండి. మనం చేయాల్సినటువంటి కష్టం మనం చేయాలి. మిగతా అంతా కూడా భగవంతుడికి విడిచిపెట్టాలి. అప్పుడే ప్రతిఫలం అనేది దక్కుతుంది. ఆ విధంగా ఎప్పటి నుండో మీరు చేసినటువంటి కష్టానికి భగవంతుడు ఒక మంచి ప్రతిఫలం అయితే మీకు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. తద్వారా మీతో ఉన్నటువంటి ఎవరైతే మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, మీకు దూరమైనటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, మీకు వచ్చినటువంటి మంచి స్థాయి గుర్తింపు వాళ్ళకు తెలుసుకొని మరలా మీ దగ్గరికి అయితే రాబోతున్నారు. ఎవరైతే మీ దగ్గర దూరం అయ్యారో ఇంకెందుకు పనికిరాలే, వీరి వల్ల మనకి ఏం అవసరం ఉందిలే అని చెప్పేసి ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తులే ఈ రోజున మీకు దగ్గరకు వచ్చి నిజంగా మీ విలువ, అలాగే మీరు చేసినటువంటి కష్టం ఇంతదా మీ ఊరికే రాలేదండి ఏది కూడా అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళ నోట్ల నుంచి మాట రావడం వల్ల చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు. అలాగే కావాలని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని ఎలా అయితే దూరం పెట్టారో ఆ నిజం కూడా మీకు తెలుస్తుంది. ఇన్ని రోజులు కూడా మీరు వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు అనుకో, వాళ్ళు కావాలని చెప్పి మీకు దూరం పెట్టారని తెలియదు అనమాట. రేపటి రోజున ఏంటంటే ఆ విషయాన్ని మీరు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు. ఇలా ఉంటారా మనుషులు? నిజంగా ఏదైనా మన దగ్గర ఒక వస్తువు కానీ ఏదైనా ఒక స్థాయి కానీ ఉంటేనే కదా మనుషులు, లేకపోతే మనది అసలు పట్టించుకోరా, ఇలా ఉన్నారంటే బాబు అని చెప్పేసి ఈ రోజున మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ నిజం తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి మీరు తెలుసుకుంటారు. అతి మంచితనం కాకుండా ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొని రేపటి నుంచి చాలా మంచి మంచి విషయాలైతే ఈ రోజున తెలుసుకుపోతారు. అలాగే మీ కుటుంబంలో కూడా అంటే కొంతమంది ముందే చెప్పుంటారండి ఇలాంటి విషయాలన్నీ కూడా. ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు, ఎవరికి కూడా సహాయం చేయాలని కానీ అతిగా ఎవరికి కూడా ఎటువంటి సహాయాన్ని చేయవద్దు. మనకు లేకుండా ఎవరికి ఇవ్వమని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్త తెలుసుకో అని చెప్పి కుటుంబ సభ్యులు మీకు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మాటలు వినకుండా ఎంతోమందికి సహాయం చేసి నష్టపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు చేసినటువంటి ఏ ఒక్క మంచి పని కూడా భగవంతుడైతే వృధాగా పోనివ్వడండి. ఎందుకంటే ఏది చేసినా కూడా మంచి అయినా చెడైనా మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది అని చెప్పి అన్నారు కదా. మేము మంచితనాన్ని చక్కగా మీకు రిటర్న్ గిఫ్ట్ అనేది భగవంతుడు మీకు ఈ రోజున ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి. మీ ఉద్యోగరీత్యా అలాగే మీ యొక్క వ్యాపార పరంగా కానీ ఏదైతే మీ వృత్తికి సంబంధించిన పనులన్నీ కూడా ఈ రోజున మంచి విజయాన్ని అయితే రేపు ఈ రోజున చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీ చేతి నిండా కూడా ధనం అంటే అండి ఏదో కోట్లు వచ్చి పడతాయని కాదండి. మీ చేతి నిండా సరిపడే ధనం అయితే మీ చేతికి అందుతుంది. అంటే మీ అవసరానికి సరిపడే ధనం అయితే ఈ రోజున మీకు నిండుగా ఉంటుంది. ఒకరికి అప్పిచ్చే స్థాయి కానీ లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును కొంచెం జాగ్రత్త చేసుకున్నటువంటి విధంగా మీ చేతిలో అయితే డబ్బు అయితే ఉంటుంది. ఇక ఎవరైతే వ్యాపారానికి సంబంధించిన వారు చాలా రోజుల నుంచి చాలా అంటే నష్టపోయినటువంటి వారు కూడా ఈ రోజున మీరు మంచి లాభాన్ని అయితే చూడబోతున్నారండి. అలాగే కోర్టు సమస్యలే, కోర్టు చుట్టూ తిరిగి ఎవరైతే అలసిపోయి ఒక సమస్య వల్ల ఎలాంటి ఫలితం రాదు అని చెప్పేసి ఎవరైతే నిరాశపోయి ఉంటారో అలాంటి వారికి కూడా ఈ రోజున ఆశ్చర్యపరిచేటువంటి ఒక మంచి న్యూస్ అయితే మీకు సంబంధించి మీకు మీరుగా మంచి శుభవార్తను అయితే వినాలనుకుంటున్నటువంటి రిసీవ్ చేసుకోవాలన్నటువంటి వార్తను ఈ రోజున కోర్టుకు సంబంధించిన కేసులు అయితే ఈ రోజున మీరు వింటారని చెప్పుకోవాలి. అలాగే రాజకీయ పరంగా సినీ రంగ ప్రవేశానికి ఇలా ఎవరైతే ట్రై చేస్తుంటారో వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. ఇక ఈ విధంగా అయితే ఈ రాశి వారికి ఈ రోజున కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు, కొన్ని అంటే మీరు ఊహించినటువంటి ఫలితాలు ఈ రోజున అయితే మీకు దక్కబోతున్నాయి. అలాగే ఎవరైతే విద్యార్థులు అంటే చక్కగా మీ యొక్క పరీక్షలన్నీ కూడా రాసేసి మార్క్స్ అన్నీ కూడా చక్కగా వచ్చేసి వీళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ స్టడీస్ కొనసాగించాలని చెప్పేసి ఎవరైతే ఎదురు చూస్తుంటారో వారికి కూడా చక్కగా వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి వీసాకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు అయితే వింటారని చెప్పుకోవాలి. ఇంకా అలాగే కుటుంబంతో కలిసి చక్కగా ఈ రోజునైతే మీరు ఆనందంగా గడపబోతున్నారండి. అలాగే ఇంకా దేవాలయ దర్శనాలు చేస్తారు. మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా అయితే ఈ రోజున ఉండబోతున్నాయండి. కాబట్టి కుటుంబంతో ఎక్కువగా సంతోషంగా గడపడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఉండేటువంటి పనులే కదా, ఎప్పుడు చేసేటువంటి పనులే కదా, మన మనసు ఒత్తిడికి గురి అవుతుంది. కాసేపు కుటుంబంతో టైం స్పెండ్ చేస్తే ఆ యొక్క ఒత్తిడి అనేది దూరం అయిపోతుందని చెప్పేసి మీకుగా ఒక రాజీకి వస్తారండి. ఎందుకంటే చాలా రోజుల నుండి అలసిపోయిన ఉన్నారు. ఎందుకంటే మీరు చాలా అంటే చిన్నప్పటి నుండి మీకు బరువు బాధ్యతలు చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. రాశి వారికి చిన్నప్పటి నుంచి కష్ట నష్టాలు కూడా చూసిన వారు కాబట్టి ప్రతిదీ కూడా ఏ సమయాన్ని కూడా మీరైతే అసలు వృధా చేయరండి. ఏదైనా ఒక సమయం కొంచెం సేపు మిగిలినా కానీ అది ఏదైనా వర్క్ చేసుకుంటే చక్కగా ఉంటుంది కదా అని చెప్పేసి మీరు వర్క్ పరంగా పని పరంగా ఇలా ఆ దిశగా ఆలోచిస్తారు తప్ప రెస్ట్ అనేది లేకుండా మీరు ఎప్పుడు కూడా
ఏదో ఒక పని అయితే చేస్తూ ఉంటారు. అలాంటిది ఈ రోజున మీరు ఫస్ట్ టైం ఇలా కొంచెం కుటుంబ సభ్యులతో రిలాక్స్గా ఉందామని చెప్పేసి మీ మనసులో ఒక భావన అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ప్రేమికుల పరంగా, భార్యాభర్తల మధ్య సఖ్యత పరంగా అన్ని విధాలుగా ఈ రోజున మీకు బ్రహ్మాండమైనటువంటి రోజుగా మే 9వ తేదీ శుక్రవారం అనుకూలంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి లక్ష్మీదేవి ఆరాధన చేసుకుని, శివనామస్మరణ చేసుకుని, మనసుకున్నటువంటి ఇష్టదైవారణ చేసుకోండి. మీకు ప్రతికూలమైన